హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత గారి సంధి క్రియేటర్స్. భావన శక్తి మరి అఫర్మేషన్స్ గురించి పార్ట్ 1లో కొన్ని తెలుసుకున్నాము. మిగతా కొన్ని కూడా మరి ఈరోజు చూద్దామండి. ప్రతిరోజు కూడా ధ్యానంలో కూర్చొని చక్కగా ధ్యానం అనేది పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు చాలా సులువైన పద్ధతిగా మనకి అందించారు. శ్వాస మీద ధ్యాస ద్వారా చక్కగా రెండు కళ్ళు మూసుకొని చేతులు రెండు కలుపుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కుర్చీలో కూర్చోవచ్చు, సోఫా మీద కూర్చోవచ్చు. శరీరాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా స్థిర సుఖాసనంలో కూర్చొని హాయిగా వదిలే గాలిని తీసుకునే గాలిని గమనిస్తూ తద్వారా కొంతసేపటికి పాజిటివ్ థింకింగ్ అంటే యద్భావం తద్భవతి. మనం ప్రతిదీ కూడా అన్నీ కూడా నా వల్ల కాదు, నా వల్ల అవ్వదు అనే పదాల నుంచి నా వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇలాంటి పాజిటివ్, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా అందంగా ఉన్నాను, నేను చేసే ప్రతి పని కూడా అద్భుతంగా, ఈ సృష్టి నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అన్ని పనుల్లో, ఇలా ప్రతిదీ కూడా మనం పాజిటివ్గా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏది కావస్తుంది అంటే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. మరి ఈ ధ్యానం ద్వారా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడంతో పాటు రోజులో ఎలాంటి అఫర్మేషన్స్ అంటే మన యొక్క పాజిటివ్ వాక్యాలు, మనం ఏదైతే థాట్స్, ఈ భావనలు ఎప్పుడైతే మనం అనుకుంటూ మన అంతరంలో అనుకున్నది ఏదైతే మన లోపల అనుకుంటామో అదే బాహ్యంగా జరుగుతూ ఉంటుంది. కనుక కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం. అవి ధ్యానంలో కూర్చొని ప్రతి ఒక్కరూ ఏ విధంగా మీకు ఏ విధంగా ఏ పాయింట్ మీరు అనుకుంటే ఆ పాయింట్ మీద మనం ప్రతిరోజు చెప్పుకోవచ్చు. సో ముందుగా, నేను చాలా నిర్ణయాత్మకమైన వ్యక్తిని. నేనెప్పుడు క్షేమంగానే నా అన్ని ప్రయాణాల్ని చేస్తున్నాను. చాలామందికి ఏంటంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు అమ్మో ఏమైనా అవుతుందేమో, ఏమైనా జరుగుతుందేమో, మా బాబు వాళ్ళన్న దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఏదైనా అయ్యింది అనుకోండి, బండి యాక్సిడెంట్లు అయ్యి, అమ్మో అందులో మా బాబు ఉన్నాడేమో, అలా అనుకోకుండా అంత సవ్యంగా జరుగుతుంది. అక్కడ మనమున్నా మన వాళ్ళున్నా ఎవరైనా సరే అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనతో పాటు మన వాళ్ళని కూడా అందరూ క్షేమంగా ఉన్నారు అని చెప్పేసి మనము రిలీజ్ చేయాలి థాట్. నా యొక్క అవగాహన చేసుకునే స్తోమత రోజు రోజుకి వృద్ధి చెందుతుంది. నా యొక్క పరిపూర్ణ భాగస్వామిని నేను ఇప్పుడు అంగీకరిస్తున్నాను. ఒకవేళ మనకి మన యొక్క భాగస్వాములతో, మన పార్ట్నర్స్తో, మన ఆఫీస్లో కావచ్చు, లేదా ఇంటి యజమాని అంటే మన ఎంచుకున్న భర్త కావచ్చు, ఎవరి ద్వారానైనా సరే వాళ్ళు ఏదైనా జరిగి ఉండొచ్చు వాళ్ళతో మనకి. అలా ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఏం చేయాలంటే పూర్తిగా మనం అంగీకరించాలి. మనం వాళ్ళని అంగీకరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక్కొక్క రోజు కొంచెం చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పటికీ మరెప్పటికీ నా లైంగికత్వం నాదే. నాలోని లైంగికత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఈ భూమండలమే స్వస్థకు లోనవుతున్నది. మరి సమీప భవిష్యత్తులో తాను తన స్వస్తికి చేరుకుంటున్నది. మన ప్రభుత్వాన్ని నేను ప్రేమతో ఆశీర్వదిస్తున్నాను. నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా పిల్లలు దైవకంగా పరిరక్షించబడుతున్నారు. దైవత్వానికి ప్రతిరూపాలైన అన్ని జీవరాశులను, చిన్నవై లేదా పెద్దవైనా సరే అన్ని జంతువులను నేను ప్రేమిస్తున్నాను. నాకు ప్రసవం అయ్యే అనుభవాన్ని నేను ప్రేమిస్తున్నాను. అప్పుడు అంటే డెలివరీ టైంలో చాలా వరకు మనం భయపడుతూ ఉంటాం అన్నమాట. లేడీస్ అయితే కనుక ఆ ప్రసవం టైంలో భయం వేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆ డెలివరీకి ముందు మనము దాన్ని భయం నుంచి పోవాలంటే ముందుగా మనము దాన్ని ప్రేమించాలి. నా బిడ్డను నేను ప్రేమిస్తున్నాను. నా శరీరం చాలా సరళంగా ఉన్నది. నేను ఎరుకతో ఉన్నాను. నేను కొన్ని శారీరక వ్యాయామాలను చేయడానికి ఇష్టపడతాను. సిరి సంపదలను, భోగభాగ్యాలను కలిగి ఉండడము నా దైవికమైన హక్కు. నేను దైవికమైన విజ్ఞానంతో అనుసంధానమై ఉన్నాను. నా జీవితంలో ఈ రోజును నేను నూతన దృష్టితో చూస్తున్నాను. ఈ రోజు నా జీవితంలో నేను వేయబోయే ఇంకొక మెట్టు.
నా శారీరక బరువు సవ్యంగా ఉన్నది. నా శరీరపు ఆకారం పరిపూర్ణమైన ఆకారంలో ఉన్నది. నా యొక్క అన్ని జంతువులు ఆరోగ్యంగాను మరి ఆనందంగాను ఉన్నాయి. నాకు పచ్చదనం, పరిశుభ్రత అంటే మహాప్రీతి. ఈరోజు చాలా గొప్పగా స్వస్థత జరిగే ప్రక్రియ సంభవిస్తున్నది. నా జీవితంలోని పెద్దలందరినీ నేను ప్రేమిస్తున్నాను, మరి గౌరవిస్తున్నాను. నా వాహనం నాకు చాలా క్షేమకరమైన మరి దివ్యమైన దేవతారథం లాంటిది. సంగీతం నా జీవితానికి మరింత ఉల్లాసాన్ని ప్రసాదిస్తున్నది. అవసరమైన నా ఆలోచనలన్నిటినీ వదిలిపెట్టేయడం నాకు తెలుసు. నేను కనిపించే తీరు నాపై నాకున్న ప్రేమకు నిదర్శనం. నా ప్రపంచంలో నాకు సరిపడా సమయం ఉన్నది. మనం ఎప్పుడు కూడా నాకు టైం చాలదు, నాకు టైం లేదు, ఇవి చేయడానికి అవి చేయడానికి అంటూ ఉంటాం. అప్పుడు మనము నాకు సరిపడా సమయము అంటే ఈ ప్రపంచంలో నాకు సరిపడా సమయము ఉన్నది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. నేను అప్పుడప్పుడు నాకు విరామాన్ని ప్రసాదించుకొని ఆ సమయాన్ని నాకు ఇష్టం వచ్చినట్టు అంటే ఇష్టం వచ్చిన రీతిలో నేను ఆనందిస్తాను. నా పిల్లలు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. అంటే ఇక్కడ మనం ప్రేమించాలి, మనం కూడా ప్రేమించబడాలి. పిల్లల్ని మనం ప్రేమిస్తాము, వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు అన్నట్టు మనం చెప్పుకోవాలి. నా కలలన్నీ నాకు విజ్ఞానాన్ని పెంపొందించే వనరులు. నా జీవితంలో నన్ను చుట్టుముట్టే వారందరూ సత్శీలులే. నా ధన సంబంధిత విషయాల్ని నేను సభ్యంగా నిర్వర్తిస్తున్నాను. నా అంతరంగంలోని పసిబిడ్డను నేను ప్రేమిస్తున్నాను. నాకు అవసరమైనప్పుడు నేను ఈ సృష్టిని సహాయం అడుగుతాను. అడిగితే ఏదైనా ఇవ్వబడుతుంది. నా సెలవులన్నీ ప్రేమగా ఆనందంగా గడిపే సమయాలు. నాకు జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి పట్ల మరి ప్రతి జీవరాశి పట్ల నేను చాలా కరుణతో ఉంటున్నాను. నేను ఇతరులకు చాలా మంచి మిత్రులను. నా తల్లి అయిన భూమాత నాకు చాలా ప్రముఖమైనది. రోజు రోజుకి జీవితంలోని ప్రతి కోణంలోని నేను అభివృద్ధి చెందుతున్నాను. నేను అందరి పట్ల, అన్నిటి పట్ల మరి అంతటి పట్ల కృతజ్ఞతతో ఉన్నాను. నేను చాలా శాంతియుతంగా, ఆనందంగా, సామరస్యంగా ఉన్నాను. నా జీవితంలో నాకు అంతా మంచే జరుగుతున్నది. నా శక్తి, చైతన్యము మరి నా ఎరుక రోజు రోజుకి ఉన్నతంగా మారుతున్నది. నేను దైవత్వం పట్ల సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాను. సనాతన జ్ఞానాన్ని కాలక్రమంలో తరతరాలుగా ప్రవహింపజేస్తున్న పరమ గురువులకు నా కృతజ్ఞతలు. సో ఇలాగే మనం అన్నీ కూడా నేను సంగీతం చక్కగా అంటే పాటలు చక్కగా పాడుతున్నాను. అది రాదు మనకి ఎలా రాగయుక్తంగా భావయుక్తంగా మనం పాడాలనుకుంటాం, కానీ మన కంఠం దానికి సపోర్ట్ చేయదు. నా కంఠం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చాలా వినసొంపుగా నా యొక్క రాగం నేను సరిచేసుకున్నాను. నేను అద్భుతంగా పాడుతున్నాను. సో ఈ విధంగా మనం అఫర్మేషన్స్ పెట్టుకొని నేను పాడుతున్న పాటలకి ఎంతోమంది ధ్యానంలో కూర్చొని ఆత్మానుభూతిని పొందుతున్నారు. ప్రతి ఒక్కరూ అందరూ కూడా అంటే ఇక్కడ మనతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అందరూ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉన్నారు. సో మన పత్రిజీ గురువు గారు ఏదైతే మనందరికీ ఒక లక్ష్యాన్ని మనందరికీ ఇచ్చారో ఆ లక్ష్యాన్ని చేరుకొనట్టుకై ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు అందరూ ఈ చరాచర సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అంటే ధ్యానులుగా, శాకాహారులుగా, అలాగే ఇదంతా ఈ జగతంతా పిరమిడ్ మయంగా అవ్వాలన్న సంకల్పం అద్భుతంగా అంటే అందరూ ధ్యానులుగా అయ్యారు, శాకాహారులుగా మారారు. అలాగే ఈ పిరమిడ్ జగత్ అద్భుతంగా మనం సృష్టించుకున్నాము, అద్భుతంగా తయారయ్యింది. సో ఈ విధంగా మనం ఏది అనుకుంటే అదండి. నా కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉన్నారు. సో ఇక్కడ నాతో పాటు అంటే మనతో పాటు అందరూ అందరూ ఇక్కడ అన్ని విధాలుగా మనం అఫర్మేషన్స్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ నా అన్నది ఒక సర్కిల్ అయితే, మన అన్నది మన చుట్టుపక్కల అయితే, అందరూ అన్నది యూనివర్స్ అన్నమాట.
సో ఏ విధంగా అయినా సరే ఫస్ట్ మన నుంచి స్టార్ట్ చేసుకొని తర్వాత పక్క నుంచి స్టార్ట్ చేసుకున్న తర్వాత అందరి నుంచి మనము ఏ విధంగానైనా మనం ఎలా పెట్టుకున్నా కూడా చక్కగా మనము పాజిటివ్ థాట్స్ అనేది పంపించవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా చక్కగా మన థాట్స్, మన యొక్క భావనా శక్తిని మనం క్రియేట్ చేసుకోవచ్చు. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకోవచ్చు అద్భుతమైన థాట్స్తో. మరి ఈ యొక్క భావనా శక్తి పుస్తక రచయిత బి అరవింద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.